22 నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రజల్లో అసంతృప్తిని పెంచింది అని ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటూ వచ్చాం. కానీ ఆ పదాలు మార్చాలి. అసంతృప్తిని కాదు, ప్రజల్లో ఫ్రస్ట్రేషన్ని మిగిలిస్తూ ఉంది, ప్రజల్లో ఫ్రస్ట్రేషన్ని కలిగిస్తూ ఉంది. ముమ్మాటికే నిజం. అసంతృప్తి దాటి ఫ్రస్ట్రేషన్ దాటిపోతుంది. కారణం పూర్తిగా వీళ్ళ వ్యవహార శైలి. చట్టసభలను కూడా ప్రజా సంబంధిత విషయాల మీద చర్చించకుండా అబద్ధాలకు వేదికగా, దుష్ప్రచారాలకు వేదికగా, చివరికి మండలి చైర్మన్ కూడా మతాన్ని ఆపాదించుకుంటూ వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఆ ఫ్రస్ట్రేషన్ తర్వాత మళ్ళీ రియలైజేషన్ క్షమాపణలు చెప్పడం, ఈ స్థాయి వరకు పాలకుల వ్యవహార శైలిని చూసిన తర్వాత ప్రజల ఫ్రస్ట్రేషన్ పతాక స్థాయికి పోయింది. చివరికి బ్యూరోక్రాట్లుగా పనిచేసిన వాళ్ళు కూడా ఈయన చూసాం, పివిఎస్ శర్మ గారని. తాజాగా ఆయన ట్వీట్ చూడండి. సరే, ఆయన ట్వీట్లో కొన్ని పదాలు ఘాటుగానే ఉన్నాయి, ఆ పదాలతో నేనేమి ఏకీభవించట్లేదు. బట్ కాంటెక్స్ట్ చూడండి, అంటే జనాల్లో ఏమంటారు వెలువడుతున్న ఫ్రస్ట్రేషన్కి, ఈ ప్రభుత్వాన్ని చూసి, ఈ ప్రభుత్వ వ్యవహార శైలి చూసి పివిఎస్ శర్మ గారి ట్వీట్ ఏంటి? మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేసే వాళ్ళను మత ఛాందసవాదులు అండ్ రాజకీయ వ్యభిచారులు అంటారు. సేమ్ పదమే వాడారు. మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేసే వాళ్ళను మత ఛాందసులు అండ్ రాజకీయ వ్యభిచారులు అంటారు. వాళ్ళల్లో ముఖ్యులు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, బిఆర్ నాయుడు. వీళ్ళని ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమించరు అట. సరే, మతాన్ని రాజకీయం చేసి ఇందులోకి అచ్చెన్నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు ఎందుకు వచ్చారు అంటే, బిఆర్ నాయుడు గారికి సంబంధించి వీడియోలు ఏవో బయటపడితే అది హిందూ మతం మీదే దాడి అంటారు. ఆయన వాళ్ళ ఛానల్, అదేం లాజిక్కో మనకు అర్థం కాదు. అచ్చెన్నాయుడు గారు చివరికి మండలి చైర్మన్ కూడా మతం గురించి మాట్లాడుతున్నారు. నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి, చివరికి వన్ బై వన్ దిగజారడంలో పోటీ పడుతూ ఉన్నట్టున్నారు. ఎవరి దగ్గర ఏమంటారు మంచి మార్కులు కొట్టేయాలని వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దేనికోసం ఈ స్థాయి వరకు స్టెప్ డౌన్ అవుతున్నారో అర్థం కావడం లేదు. కానీ ప్రజల నుంచి ఫ్రస్ట్రేషన్ కట్టలు తెంచుకుంటూ ఉంది.